విషయం. అదేవిధంగా ఇదే కాదండి, మరి ముఖ్యంగా భీమవరం కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో కావచ్చు, ఈ రోజున పూర్తి స్థాయిలో డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా కావచ్చు, మిగిలిన రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు రోడ్లు వేయడం జరుగుతుంది. మనందరికీ కూడా తెలిసిందే, ఇటీవల ఒక టెంపుల్కి సంబంధించినటువంటి రోడ్లు కూడా వేయాల్సి ఉంటే అడిగితే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి వెంటనే శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించి మనందరికీ కూడా తెలిసిందే, గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఈ వాటర్ కంటామినేట్ అయిపోతుంది, పచ్చగా ఉన్నటువంటి నీళ్లు జనాలు తాగాల్సి వస్తుంది. సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఏం చేశారంటే, ఏదైతే ఇవి ఉన్నాయో ఫిల్టర్ బెడ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫిల్టర్ బెడ్స్ అన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే వేయించడం జరిగింది. అంటే వాటిని కంప్లీట్గా వాటిని రీస్టోర్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ విధంగా ఇప్పుడు గుడివార నియోజకవర్గం మొత్తం కూడా మంచినీటిని ప్రజలు తాగలుగుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి చొరవే. అదేవిధంగా గ్రామాల్లో పంచాయతీ నీటి సౌకర్యం కావచ్చు. అదేవిధంగా